వెల్కమ్ టు NS5 న్యూస్. మేడ్చల్ జిల్లా మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సస్పెండ్ చేసినందుకు గట్కేసర్ మున్సిపాలిటీ అంబేద్కర్ చౌరస్తాలో గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుల బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రివర్యులు కేటీ రామారావు పిలుపు మేరకు మాజీ మంత్రివర్యులు మల్లారెడ్డి ఆదేశానుసారం గట్కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యుల తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం కేసీఆర్కు వెన్నందుగా ఉండి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం నిరంతరం కృషి చేసిన సీనియర్ శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం గారు 6 గ్యారంటీలు అమలు చేయాలని ప్రజలకు ఇచ్చిన హామీలను గుర్తు చేసినందుకు, నియంతృత్వ కాంగ్రెస్ ప్రభుత్వం జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీలో సస్పెండ్ చేసినందుకు నిరసనగా ఈ రోజు గట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గట్కేసర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి, గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షులు రమేష్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండాలరెడ్డి, మాజీ కౌన్సిలర్లు బండారి ఆంజనేయులు గౌడ్, బేతల నరసింగారావు, జహంగీర్, గట్కేసర్ సహకార బ్యాంకు డైరెక్టర్ రేసు లక్ష్మారెడ్డి, మాజీ ఎంపీటీసీ మంకం రవి, కృష్ణాపాది, అన్నుభాయ్, ఖలీల్, బోనాల నిఖిల్, మేడ్చల్ జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ సిరాజ్, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, యువజన పార్టీ నాయకులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. సభ్యులు జగదీష్ రెడ్డి గారు, ఇదంతా తప్పుల తడకగా ఉంది. మీరంతా ఇచ్చిన హామీలన్నీ కూడా ఏ ఒక్కటి నెరవేర్చకుండా మీరు అసెంబ్లీలో గొంతు నొప్పుతున్నారని చెప్పి నిలదీసినందుకు నిన్న మంత్రులు కానీ అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ స్పీకర్పై ఒత్తిడి తెచ్చి ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇట్లనే సభలో ఉంటే మనకి 15 రోజులు మనని ఎక్కడ ముందుకు పోనీయకుండా అడుగడుగునా నిలదీస్తారని చెప్పి ప్రధాన ఉద్దేశంతో ఇలా జగదీశ్వర్ రెడ్డి గారిని ఈ యొక్క సెషన్స్ 27వ తారీఖు వరకు కూడా ఈ యొక్క అసెంబ్లీకి రాకుండా సస్పెన్షన్ చేయడము చాలా విడ్డూరంగా ఉంది. అంటే మేము దళితునికి స్పీకర్ పదవి ఇచ్చినామని చెప్పి పదే చెప్పుకుంటున్నారు. ప్రసాద్ సార్ గారు ఒక మాజీ ఎమ్మెల్యే, ఒక మంత్రివర్యులు, ఒక సీనియర్ అయినటువంటి ప్రసాద్ సార్ గారికి ఓపిక ఉండి శాసనసభను అన్ని పార్టీలకు న్యాయంగా సమయం ఇచ్చి ముందుకు తీసుకుపోతాడనే మంచి ఉద్దేశంతో ఆయనకు ఆ స్పీకర్ పదవి కట్టబెట్టడం జరిగింది. మా వాళ్ళు ఎవరన్నా స్పీకర్ దళితుడు అని చెప్పి ఎవరైనా కించపరిచిరా, మీరే మాటికి స్పీకరు, మాటికి దళితుడు స్పీకర్ అని చెప్పి అనడము ఇది సమంజసం కాదు. ఆ కుర్చీకి గౌరవించాలి. మీరు దళితుడు అయిన స్పీకర్ గారిని మీరు మాటికి మేము దళితుడికి ఇచ్చినామని అనడం ఎందుకు? ఇదివరకు పార్లమెంట్లలో కూడా, ఇదివరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా స్పీకర్లు దళితులు అయినటువంటి పెద్దలు చాలామంది స్పీకర్ పదవి చేశారు. చాలామంది మంచిగా గర్వంగా సభను ముందుకు తీసుకెళ్ళారు. ఈ యొక్క ప్రసాద్ సార్ గారిని మేము కనుక ఇచ్చినాము ఎస్సీ గారికి మేము స్పీకర్ అనడము, మరొకసారి అధికార పార్టీలు ఆ కుర్చీని, ఆ చైర్ను అవమానపరచొద్దు. మీరు దళితునికి ఇచ్చినామన్న మాట అసలే రావద్దని చెప్పి కూడా మేము మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆయన తెలివికల్లోడు, ఆయన అనుభవజ్ఞుడు కాబట్టి ఆయనకు స్పీకర్ కుర్చీస్తున్నందుకు దళితునికి ఇచ్చినామని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. తెలివికల్లోనికి ఇచ్చినామని చెప్పాలి ఇక నుంచి. ఇది మేము మా పార్టీ తరఫున తెలియజేస్తూ ఉన్నాము. సస్పెన్షన్ ఎత్తివేయాలని చెప్పి నిన్ననే మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కూడా నిన్న అక్కడ అంబేద్కర్ చౌరస్తా దగ్గర నిరసన తెలిపి ఎంబడే మళ్ళీ ఈ సెషన్స్లో కంటిన్యూ చేయాలని చెప్పి కూడా ఆయన కోరడం జరిగింది. మా ముఖ్య నాయకులు కేసీఆర్ గారు కూడా మా ఎమ్మెల్యేలకు ఏం చెప్పిందంటే, మీరేమైనా పొరపాటున మాట్లాడితే మీరు స్పీకర్ని క్షమించాలని కోరండి అని చెప్పి కూడా కోరడం జరిగింది. ఇంత పెద్ద మనసు ఉన్నటువంటి మా నాయకులను మీరు ఏమైనా మీ ఒకటే దురుద్దేశం, మమ్మల్ని అడుగున నిలదీస్తారు, ఒకరొకరిని సస్పెండ్ చేసుకుంటూ పోతే మా ఇష్టం వచ్చినట్టు ఆడుకోవచ్చు అంటే ఇది మీ ఆటలు నడవయి. ఇక్కడ గ్రామాలలో వస్తే రైతులు ఏంటి అనేది ముఖ్యమంత్రి గారికి చెప్తారు. ఇక్కడ నీళ్లు లేక, కరెంటు లేక పంటలు ఎండిపోతున్నాయి, పెట్టుబడి లేక, రైతులకు రుణమాఫీ రాక మా గట్కేసర్ సొసైటీలో 1200 మందికి 9 కోట్ల రూపాయలు రుణమాఫీ రావాలి. మొర్రో అని మొత్తుకుంటున్న రైతులు 1200 ఏ ఒక్క రూపాయి ఇప్పటికి వచ్చిన పాపాన పోలే. మా లీడర్ కేటీఆర్ కూడా రైతు మాఫీ పూర్తి అయితే మాత్రం మా గట్కేసర్లా నేను పార్టీకే రాజీనామా చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మా మండల పరిషత్ మాజీ ఎంపీ శ్రీనివాస్ అన్న కానీ జడ్పీటీ సంజీవ్ రెడ్డి గారు కూడా మా సొసైటీ లిస్ట్ మొత్తం మీద చూపించడం జరిగింది. ఇందులో కనుక ఏ ఒక్కరికి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మొత్తం రుణమాఫీ మాఫీ చేశాడు. దానికి మా కేటీఆర్ గారు సూటిగా ప్రశ్నించిండు. మీరు అంటున్నారు కదా, ఇగో మా గట్కేసర్ చిట్టా నా దగ్గర ఉంది, ఏ ఒక్కరికి రుణమాఫీ వచ్చినా కానీ నేను రాజకీయాలు తప్పుకుంటానని హెచ్చరించడం జరిగింది. అందుకు కూడా గవర్నమెంట్ దగ్గర చలనం లేదు. ఏ ఒక్క రైతుకైనా రుణమాఫీ లేదు, రైతు బంధు లేదు. ఇదివరకు కేసీఆర్ గారు ఉండగా రైతు బంధు చేసేటప్పుడు ఓకేనా, అది లేదుగా. నిన్న అసెంబ్లీలో
మన సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి గారు ఏదైతే గవర్నర్ గారి ప్రసంగం మీద ధన్యవాదాల తీర్మానం మీద టీఆర్ఎస్ పార్టీ తరఫున మాట్లాడుతుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అక్కడ మంత్రులు కానీ అక్కడ ఎమ్మెల్యేలు కానీ అతని మీద ఎదురుదాడి చేయడం జరిగింది. ఆ ఎదురుదాడిని ప్రశ్నించినందుకు అకాలంగా అతన్ని ఈ సెషన్ అసెంబ్లీ పూర్తయ్యే వరకు కూడా సస్పెండ్ చేయడం జరిగింది. అందులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేసీఆర్ గారు పిలుపు మేరకు మా శాసనసభ్యులు మల్లారెడ్డి గారి ఆదేశానుసారం ఇక్కడ గట్కేసర్ హెడ్ క్వార్టర్లో ఈరోజు ఇక్కడ పెద్ద ఎత్తున నిరసన ధర్నా కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా సంబంధించిన కార్యకర్తలందరూ కూడా విచ్చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నో సంక్షేమ పథకాల మీద వాళ్ళు హామీలు ఇవ్వడం జరిగింది. ఒక్క హామీ కూడా 6 గ్యారంటీలు 420 హామీలు ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు వాళ్ళు. దానికి సంబంధించింది గవర్నర్ ప్రసంగంలో వాళ్ళు తప్పులు చెప్పడం జరిగింది. కాబట్టి మా కేసీఆర్ గారు ఆదేశానుసారం మా జగదీశ్వర్ రెడ్డి గారు మాట్లాడుతుంటే అవన్నీ నిలదీస్తుంటే కావాలని వాళ్ళు కుట్రపూర్తిగా ఇవన్నీ ఇంకా మమ్మల్ని బయటపెట్టి మా పరువు తీస్తారనే ఆలోచనతో కావాలని ఇలాంటి స్పీకర్ని కానీ ఇలాంటి